ఈ డేటాబేస్ రిలేటెడ్ టెక్నాలజీస్ మాట్లాడేటప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే సో ఎస్క్యూఎల్ అంటారు, మై ఎస్క్యూఎల్ అంటారు, ఆర్కిల్ ఎస్క్యూఎల్ అంటారు, సీక్వెలైట్ అంటారు, పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ అంటారు. సో ఇన్ని రకాల ఎస్క్యూఎల్ వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇన్ని టెక్నాలజీస్ ఏంటి, ఇవన్నీ సేమా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎస్క్యూఎల్కి మై ఎస్క్యూఎల్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, అలాగే సో ఈ అదర్ ఏవైతే మనకి ఆర్కిల్ ఎస్క్యూఎల్ కానీ లేకపోతే సో సీక్వెలైట్ కానీ లేకపోతే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ ఏంటి అసలు అనేది చాలా క్లారిటీగా మనం మాట్లాడదాం. సో వెల్కమ్ టు ఆర్ మై ఎస్క్యూఎల్ సెషన్ 3. ఫ్రెండ్స్, ఫస్ట్ 2 సెషన్స్లో మనం డేటా అంటే ఏంటి చూసాము. సో ప్రతి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ రా ఫ్యాక్ట్స్ని మనం డేటా అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. సో అటువంటి డేటా రిలేటెడ్దంతా ఒక దగ్గర చేరిస్తే అదే కలెక్షన్ ఆఫ్ డేటానే మనం డేటాబేస్ అంటాము అని చెప్పి నేర్చుకున్నాము. సో ఈ డేటాబేస్ని మనం క్రియేట్ చేయాలన్నా, సో లేదు అంటే ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, సో లేదు అంటే ఆ టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, సో ఉన్న డేటా అప్డేట్ చేయాలన్నా, ఉన్న డేటా డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే సో దానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్నే మనము డిబిఎంఎస్ అంటాము అని చెప్పి కూడా మనం నేర్చుకున్నాం. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. దాని హెల్ప్తో మనం డేటాబేస్ కానీ అందులో టేబుల్స్ కానీ అందులో ప్రతి టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడం కానీ అప్డేట్ డిలీట్ ఇవన్నీ కూడా మనకి చేయించి పెట్టేటటువంటి ఒక సాఫ్ట్వేర్నే మనం డిబిఎంఎస్ అంటాము అని చెప్పి అనుకున్నాం. సో ఈ డిబిఎంఎస్లో రకరకాల టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిబిఎంఎస్ అనేది డేటాని ఒక్కొక్క రకంగా రిప్రజెంట్ చేసుకుంటుంది అనుకున్నాం. సో కొన్ని ఏమోని ట్రీ స్ట్రక్చర్లో డేటాని రిప్రజెంట్ చేసుకుంటే, సో కొన్ని ఏమోని ఆబ్జెక్ట్స్ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటాయి, మరికొన్ని ఏమోని ఇలా టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటాయి అని చెప్పి అనుకున్నాం. సో ఏవైతే టేబుల్స్ రూపంలో డేటాని ఆర్గనైజ్ చేయడానికి రిప్రజెంట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయో సో అటువంటి వాటిని మనం ఆర్డిబిఎంఎస్ అంటాము అని చెప్పి కూడా అనుకున్నాం. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ ఆర్డిబిఎంఎస్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే సో మనం డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ అందులో డేటా స్టోర్ చేయడం కానీ ఇదంతా కూడా టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటూ మనకి సో చాలా ఫాస్ట్గా స్టోర్ చేయడం కానీ రిట్రీవ్ చేయడం కానీ వాటి మీద రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం చేయడానికి, అలాగే సో ఎట్ ఎ టైం మల్టిపుల్ యూజర్స్ సేమ్ డేటాబేస్ని యూజ్ చేయాలంటే సో దానికి తగ్గ స్టెప్స్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా మనకి ఎల్లో చేసేది ఆర్డిబిఎంఎస్ అని చెప్పి అనుకున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ ఆర్డిబిఎంఎస్కి ఎగ్జాంపుల్సే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి మన MySQL కోర్స్ కావచ్చు, లేకపోతే ఆర్కిల్ ఎస్క్యూఎల్ కావచ్చు, లేకపోతే ఏదైతే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ అంటామో పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ కావచ్చు. సో ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్, ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఇవి. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టైప్ సాఫ్ట్వేర్స్ ఇవి. ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ రూపంలో ఇంటర్నల్గా రిప్రజెంట్ చేసుకుంటూ మన చేత డేటాబేస్ క్రియేట్ చేయించడం, అలాగే టేబుల్స్ క్రియేట్ చేయించడం, ఇంకా ఇవన్నీ కూడా మన చేత ఇంప్లిమెంట్ చేయించడానికి మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పి చాలా క్లారిటీగా మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాసులో మనము సరే మనకి ఎస్క్యూఎల్కి ఈ MySQLకి మనం నేర్చుకుంటున్నటువంటి MySQLకి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి అన్నది చాలా క్లారిటీగా మాట్లాడదాం. సో మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలుసా? ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. పేరులోనే ఉంది, అదొక లాంగ్వేజ్. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అన్నది ఏంటి? అదొక లాంగ్వేజ్. ఓకే, సో ఎందుకు యూజ్ అవుతుంది ఆ లాంగ్వేజ్? సో ఇదొక లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ అన్నది ఒక లాంగ్వేజ్. ఎందుకు యూజ్ అవుతుంది ఆ లాంగ్వేజ్? సో ఇప్పుడు సరే ఒక డిబిఎంఎస్ అన్నది ఇక్కడ ఉంది, ఒక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, ఒక ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్నది ఇక్కడ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ అన్నది మన చేత ఈ డేటాబేస్ క్రియేట్ చేయించడం కానీ, సో అందులో ఉండేటటువంటి టేబుల్స్ క్రియేట్ చేయించడం కానీ, ఓకే, సో ఆ టేబుల్స్లో తిరిగి డేటా స్టోర్ చేయడం కానీ, డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, డేటా అప్డేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ మన చేత చేయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
MySQL మన MySQL ఏదైతే ఉందో మనం నేర్చుకుంటున్నామో సో MySQL అనేది మన చేత ఈ పనులన్నీ చేయిస్తుంది కరెక్టే. అయితే సో MySQL అనేది మన చేత ఇవన్నీ చేయించటానికి ఏ రూపంలో మనకి చెప్తుంది, ఇవన్నీ చేయించడం అన్నది ఏ రూపంలో మన చేత చేయిస్తుంది అని అంటే ఓకే. సో మనకి ఎలాగైతే మనకి తెలిసిన లాంగ్వేజ్లో మాట్లాడితేనే మనం ఎవరికైనా ఆన్సర్ చేయగలుగుతామో అలాగే సో ఈ డేటాబేస్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటితో కమ్యూనికేట్ అవ్వాలంటే వాటికి వచ్చినటువంటి భాష ఏంటో తెలుసా, అదే SQL అన్నమాట. ఓకే, సో ఈ డేటాబేసెస్కి తెలిసినటువంటి భాష ఏంటి, SQL. ఓకే, సో ఈ SQL అన్నది మాత్రమే, SQL అనే లాంగ్వేజ్ మాత్రమే ఈ డేటాబేసెస్కి తెలుస్తుంది. అది కూడా పర్టికులర్గా రిలేషనల్ డేటాబేసెస్కి, అంటే ఏవైతే టేబుల్స్ రూపంలో డేటాని రిప్రజెంట్ చేసుకుంటాయో వాటన్నిటికీ తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంటి, SQL. ఓకే, కాబట్టి సో ఈ RDBMS ఏదైతే ఉందో MySQL కావచ్చు, Oracle SQL కావచ్చు, లేకపోతే PostgreSQL కావచ్చు, SQLite కావచ్చు, ఇవన్నీ కూడా సో మనకి మన చేత ఈ RDBMS తాలూకా మొత్తం డేటాబేస్ క్రియేషన్స్, టేబుల్స్ క్రియేషన్స్, డేటా ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఇవన్నీ మన చేత చేయించాలి అంటే ఎలా చేయిస్తాయి అని అంటే కేవలం మన చేత ఈ SQL లాంగ్వేజ్ యూజ్ చేయించి ఆ SQL లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి రాయమని చెప్తాయి. సో ఆ SQL లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తే సో మనకు కావలసిన ఏదైతే ఇంప్లిమెంట్ మనం చేయాలనుకుంటున్నామో అది మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మీకు అర్థమవుతుందా? సో ఏదైనా సరే ఒక RDBMS టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదైనా తీసుకుంటే MySQL, Oracle SQL, లేకపోతే PostgreSQL, SQLite ఏదైనా తీసుకోండి, ఇవన్నీ కూడా సో మనకి మన చేత డేటాబేస్ యాక్టివిటీస్ చేయించాలి అంటే సో కేవలం డేటాబేస్కి అర్థమయ్యేటటువంటి భాష వచ్చి SQL కాబట్టి సో ఈ SQL ద్వారా SQL ఇన్స్ట్రక్షన్స్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడించడం ద్వారా, ఆ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ మన చేత చెప్పించడం ద్వారా సో మనకు కావలసినవన్నీ కూడా చేయిస్తుంది అనమాట. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా మనం SQL లాంగ్వేజ్ భాషలోనే చెప్పాలి. ఓకే, అలాగే సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా SQL భాషలోనే మనం చెప్పాలి. అలాగే డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సో మనం SQL భాషలోనే చెప్పాలి. అలా మన చేత చెప్పిస్తూ ఆ ఇన్స్ట్రక్షన్స్ మన చేత రాయిస్తూ మనం చేయాల్సిన పనులన్నీ మన చేత చేయించి పెట్టేదే సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి చెప్తున్నాను. అది పర్టికులర్గా RDBMS అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో RDBMS ఏవైతే ఉన్నాయో MySQL కానీ ఇవన్నీ కూడా RDBMS సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్. మరి SQL అనేది ఏంటి? SQL అనేది ఒక లాంగ్వేజ్. సో ఈ సాఫ్ట్వేర్స్ ఏవైనా సరే సో మనకి కావలసినటువంటి ఈ ఇంప్లిమెంటేషన్స్ని మన చేత చేయించాలి అంటే సో అవి కేవలం దేనిలో ఇన్స్ట్రక్షన్స్ రాయమంటాయి, సో డేటాబేస్కి అర్థమయ్యేటటువంటి SQL లాంగ్వేజ్లోనే ఇన్స్ట్రక్షన్స్ని రాయమంటాయి. ఓకే, సో SQL లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తేనే అక్కడ మనం డేటాబేస్లో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో రిలేషనల్ డేటాబేసెస్లో అది మనం చేయగలుగుతాము అని చెప్పి చెప్పడం అనమాట. సో అర్థమవుతుందా? SQL అనేది ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మనకి కావలసినవన్నీ మన చేత చేయించి పెట్టేది RDBMS సాఫ్ట్వేర్. సో SQL వర్సెస్ MySQL ఏం చెప్తాం మనము? SQL ఈజ్ ఎ లాంగ్వేజ్ whereas MySQL is a software. It is RDBMS సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఆ క్లారిటీ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. సరే, మరి SQL అనేది ఏదైతే ఉందో సో SQL ఒక భాష ఉంది సపరేట్గా అని చెప్పి చెప్తూ ఉన్నాము. సో మనం ఏం చేయాలన్నా కూడా ఆ SQL భాషలోనే మనం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో మరి ఒక SQL భాషలో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అని అంటే సో మనకి SQLలో ఉండేవన్నీ కూడా మనం ఏమంటామంటే వాటిని క్వరీస్ అంటాం. ఏమంటాం వాటిని?
క్వరీస్ అంటాం. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ మనం రాసేవన్నీ కూడా క్వరీసే అనమాట. సో ఎస్క్యూఎల్ భాషలో మనం ఏం చెప్పాలి అన్నా కూడా మనం ఒక క్వరీ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ మనం క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, సో అవి ఆ క్వరీస్ ఎలా ఉంటాయంటే సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. ఓకే, సో క్రియేట్ డేటాబేస్ అని చెప్పి ఏదైనా నేమ్ ఇస్తే మనకు ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి. సో క్రియేట్ టేబుల్. సో ఇలాగా మనం ఏం చేయాలనుకున్నా ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇందులో అన్నిటికీ కూడా క్వరీసే అనమాట. ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్ క్వరీ, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ క్వరీ. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ క్వరీ. ఓకే, సో అలాగే ఏదైతే డేటా అప్డేట్ చేయాలంటే అప్డేట్ క్వరీ, అలాగే సో డేటా డిలీట్ చేయాలంటే సో డిలీట్ క్వరీ. ఓకే, సో మళ్ళీ ఏదైనా ఒక టేబుల్ మనకు అవసరం లేదు డిలీట్ చేసేయాలి అంటే డ్రాప్ క్వరీ. మనకి టేబులే అవసరం లేదు డిలీట్ చేసేయాలి అంటే డ్రాప్ క్వరీ. సో అలాగా మనం సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే ప్రతి దాన్ని క్వరీ అంటాం. సో ఎస్క్యూఎల్ భాషలో మనం ఏం చెప్పాలన్నా, ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్లో డేటా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, లేకపోతే టేబుల్ డిలీట్ చేసేయడం, ఇలా ఏదైనా మనం చెయ్యాలి అంటే సో కేవలం మనం ఏం చెయ్యాలి అంటే ఆ ఎస్క్యూఎల్ భాషలో ఉండేటటువంటి కరస్పాండింగ్ క్వరీస్ని మనం యూజ్ చేయడం ద్వారా, క్వరీస్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఎ సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అనమాట. సో మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికంటూ ఒక క్వరీ ఉంటుంది. అవన్నీ మనం ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాము. సో ఆ కరస్పాండింగ్ క్వరీస్ రాయడం ద్వారా మనకి కావాల్సింది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము, అచీవ్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నా. అర్థమవుతుందా? సో మరి ఒక RDBMS సాఫ్ట్వేర్ అన్నది మనకి ఏం కావాలో అదంతా మనకి చేయించి పెడుతుంది సాఫ్ట్వేరు. సో దాంట్లో భాగంగా అది మనకి ఏం చేయాలన్నా సరే ఏం చెప్తుంది, సో ఒక ఎస్క్యూఎల్ క్వరీ అనేది రాయు, కరస్పాండింగ్ ఎస్క్యూఎల్ క్వరీ అనేది ఈ విధంగా రాస్తే సో నీకు కావలసిన పని జరుగుతుంది అని చెప్పి మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది. మనం ఈ MySQLకి క్వరీస్ అనేది సబ్మిట్ చేస్తే సో MySQL అనేది ఏం చేస్తుంది, సో ఆ SQL క్వరీస్ని తీసుకువెళ్ళి సో డేటాబేస్కి ఇస్తుంది. డేటాబేస్కి ఆ భాష అర్థమవుతుంది కాబట్టి SQL క్వరీస్ వాటికి అర్థమవుతాయి కాబట్టి వెంటనే వాటిని తీసుకొని అవి అండర్స్టాండ్ చేసుకొని మనం ఏం చెప్తున్నామో ఆ పని చేస్తాయి అన్నమాట. ఓకే, సో మనం ఇన్సర్ట్ క్వరీ ఇస్తే కొత్త రోని ఇన్సర్ట్ చేస్తాయి, అదే అప్డేట్ క్వరీ ఇస్తే ఉన్న డేటాని అప్డేట్ చేస్తాయి, సో అదే డిలీట్ క్వరీ ఇస్తే ఉన్న డేటాని డిలీట్ చేస్తాయి. ఇలా మొత్తానికి ఏం చెప్పాలన్నా సరే మనం SQL భాషలోనే చెప్పాలి. అది మనకి చేయించి పెట్టేది సాఫ్ట్వేర్ ఎవరు అంటే RDBMS అని చెప్పి చెప్తున్నా. అర్థమవుతుందా? సో మనకి ఓన్లీ SQL భాష ఒక్కటి వస్తే సరిపోదు. ఓకే, సో ఆ భాష మనం ఎక్కడ ప్రయోగించాలో మనకు తెలియాలి. సో మనకి ఓన్లీ క్వరీస్ వస్తే సరిపోదు. ఆ క్వరీస్ మనం రాయాలి అంటే మనకు ఒక మీడియం కావాలి, మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. సో అదే సాఫ్ట్వేర్ అనమాట. సో మనం ఈ సాఫ్ట్వేర్స్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం SQL క్వరీస్ అనేవి, SQL లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేయగలము. యూజ్ చేస్తూ మనకి కావలసినటువంటివి మనం ఇంప్లిమెంట్ చేసుకోగలము అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో కాబట్టి మనం కేవలం SQL లాంగ్వేజ్, SQLలో ఉండే క్వరీస్ నేర్చుకుంటే సరిపోదు. సో దాన్ని మనం యూజ్ చేయాలి అంటే ఆ లాంగ్వేజ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఏంటా సాఫ్ట్వేర్, MySQL కానీ, Oracle SQL కానీ, SQLite కానీ, PostgreSQL కానీ, ఇలా ఏదో ఒకటి ముందు మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం
ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి ఆ పని చేయించి పెడుతుంది. ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ని డేటాబేస్కి పంపించి సో డేటాబేస్లో మనకి కావాల్సినది ఇంప్లిమెంట్ చేయించి పెడతాయి ఈ సాఫ్ట్వేర్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం అవడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అన్నది ఏదైతే ఉందో ఇది ఒక భాష కదా. సో మనందరము యూజ్ చేసేటటువంటి ఒక భాష, ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ అన్నది. ఓకే, సో అదే ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఉందనుకోండి. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఏదైతే ఉందో అది ఒక సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది ఒక లాంగ్వేజ్ అండ్ ఇది ఒక సాఫ్ట్వేర్, ఇదొక సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని మనం ఎస్క్యూఎల్ లాగా చూడొచ్చు అండ్ ఈ సాఫ్ట్వేర్ని మనం MySQL RDBMS సాఫ్ట్వేర్ లాగా చూడొచ్చు. ఓకే, సో మనం కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం సిస్టంలో మన రెజ్యూమ్ తయారు చేసేస్తామా అంటే చేయలేం. మనకి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మనం రెజ్యూమ్ క్రియేట్ చేసేయాలంటే క్రియేట్ చేయలేం. సో ఆ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఎక్కడో ఒక దగ్గర మనం టైప్ చేస్తే రెజ్యూమ్ ప్రిపేర్ అవుతుంది. సో ఆ ఇంగ్లీష్ యూజ్ చేసి మన నేమ్ కానీ, మన అడ్రస్ కానీ, మన క్వాలిఫికేషన్ కానీ, మన ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ టైప్ చేయాలంటే ఎక్కడ టైప్ చేస్తాము? మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తాము. ఆ సాఫ్ట్వేర్లో మనం నేర్చుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి సో మనకు కావాల్సిందంతా టైప్ చేస్తే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు కావాల్సిన రెజ్యూమ్ని క్రియేట్ చేయించి పెడుతుంది. అర్థమైందా? సో కేవలం ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన రెజ్యూమ్ వచ్చేస్తుందా అంటే రాదు. సో దానికంటూ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడో ఒక దగ్గర టైప్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్లో టైప్ చేస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. సో మనకు ఒక ప్రెజెంటేషన్ కావాలి అంటే మనకి సో పవర్ పాయింట్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ పవర్ పాయింట్ ఓపెన్ చేసి అందులో మనం నేర్చుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం పవర్ పాయింట్ ప్రిపేర్ చేస్తాము. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనము ఇక్కడ ఇంగ్లీష్ని ఎస్క్యూఎల్గా దీన్ని RDBMS ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ మన MySQLగా చూడొచ్చు అనమాట. ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు, మనం ఎస్క్యూఎల్ నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. సో ఎస్క్యూఎల్లో క్వరీస్ ఉంటాయి. ఏ క్వరీ ఏం చేస్తుంది, సో మనం ఏ క్వరీ ఎలా రాయాలో నేర్చుకుంటాం. నేర్చుకోగానే సరిపోదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగానే రెజ్యూమ్ వచ్చేది. అలాగే సో ఏదైతే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకోగానే మనకి డేటాబేస్లు క్రియేట్ అయిపోవు. సో అవి మనం టైప్ చేసి ఎక్కడో ఒక సాఫ్ట్వేర్లో అవి టైప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం అనుకున్నది అచీవ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే, సో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకున్నంత మాత్రాన మనకి డేటాబేస్ క్రియేట్ అయిపోదు. ఆ ఎస్క్యూఎల్ క్వరీస్ రాయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేరే RDBMS సాఫ్ట్వేర్ అయినటువంటి MySQL, లేకపోతే Oracle SQL, లేకపోతే ఏదైతే మనకి సో SQLite, PostgreSQL. సో ఇలా ఏదో ఒక RDBMS సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకొని సో దాని ద్వారా మనం SQL క్వరీస్ రాస్తే అప్పుడు ఆ SQL క్వరీస్ ద్వారా మనం అనుకున్నది అచీవ్ చేయగలుగుతాము అని చెప్పి చెప్తున్నా. సో చాలా డీప్ లెవెల్లో వెళ్ళి మాట్లాడుతున్నాను, మీకు కనెక్టింగ్గా ఉంది, చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే.